హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి మీరు లొకేషన్ చూడొచ్చు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అండ్ మధ్యలో కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చిన వాటర్ అవుతున్నాయి అన్నమాట. దీన్ని మొత్తాన్ని చూసిన తర్వాత ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ వాటర్ పైన ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాము. ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి స్ట్రాంగ్ బేస్ తయారు చేస్తున్నాం. ఆ తర్వాత ఆ బేస్ వచ్చేసి నీళ్ళకి ఆనుతూ కాకుండా మొత్తం గాల్లో అయితే ఉండబోతుంది. చుట్టూ ఏదైతే చెట్లు ఉన్నాయో ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క తాడుతోనే ఆ బేస్ ని గాల్లో వేలాడదీసి దాన్ని అయితే మేము తయారు చేయబోతున్నాం. అంతేకాకుండా దానిపై నుంచి వాటర్ దుంకుకుంటూ ఎంజాయ్ అయితే చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. अरे फोन डायरेक्ट అయితే మజా అవుతుంది. అయిపోయి ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం బేస్ లాగా యూజ్ చేయడానికి మన దగ్గర ఇది అవుతున్నది. దీన్ని యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ చాలా రోజుల కింద తయారు చేసినాం. దీన్నే పట్టుకపోతున్నాం. మనం ఈ బేస్ని తయారు చేసింది వేరే ప్రాజెక్ట్ గురించి, యూజ్ చేస్తుంది వేరే ప్రాజెక్ట్లో. సో అందు గురించే వెల్డింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా కొడుతున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం స్ట్రాంగెస్ట్ బేస్ని తయారు చేయబోతున్నాం అని చెప్పినా కదా. గాల్లో ఏదైతే బేస్ మనకు తేలి ఉంటుందో అంటే మనకు వాటర్ పైన ఉంటుందో ఆ బేస్ వచ్చేసి ఇదన్నమాట. దీన్ని ఇదే విధంగా కాకుండా దీనిపైన ప్రాపర్గా 2 ప్లైవుడ్ షీట్స్ వేసుకొని అటాచ్ అయితే చేసుకోబోతున్నాము. ప్లైవుడ్ షీట్లు అయితే చేద్దాం. నార్మల్గా బేసే చాలా వెయిట్ అవుతుండే. బేస్ మీద 2 ప్లైవుడ్ షీట్లు యాడ్ అయిపోయినాయి. సో ఇంత హెవీ వెయిట్ ఐటమ్ని మనం అన్ని దిక్కులా సమానంగా ఉండే విధంగా పైనకి లాగాలంటే దమ్ము అవుతుంది కావచ్చు. సో చూడండి వీడియోలో ముందు ఎట్లా దీనికి పైనకి లేపుతాం ఏం కదా అని చెప్పేసి ఒక్కొక్కడు ఒక్కొక్క తాడ దగ్గర ఉండి దాన్ని పైన గుంజుకుంటూ ఉండాలి. ఇది సేమ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనం బాయిలా ఏదైతే హౌస్ని తయారు చేసినామో సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది. కాకపోతే అది ఫ్లిప్ పైన ఉండే, ఇది ఫ్లిప్ కాదు. ఆగమని చెప్తుంది. వెరైటీ ఉన్నది ఇది. ఇది పనిచేసేటట్లేదు అల్లేసి. మా దగ్గర ఉన్న ఇటువంటి టూల్స్ కూడా రిపేర్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ఎవరైనా క్వాలిఫైడ్ పర్సన్ ఉంటే చెప్పు తీసుకుంటాం. అబ్బో ఇట్లా ఇది ఆడ గాల్లో వేలాలి. ఎంజాయ్ చేస్తుండు కదా. ఏమైంది ఇప్పుడు వీడు ఎంజాయ్ చేస్తుండు కదా. ఈ వీడియోలో మీరు ముందు ఏం చూడబోతున్నారు అంటే ఈ బేస్ మొత్తం పైనకి లేపిన తర్వాత మీకు లైఫ్ జాకెట్ వేసి దీన్ని మీకైనా నీడలు ఎత్తేస్తాం ఖచ్చితంగా. 100% ఎత్తేస్తాం. ఈ వీడియోలో పసనే అది.
అటో ఇటో మొత్తానికి మన బేస్ వచ్చేసి ఇక్కడ దాకా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ బేస్ని వాటర్లో అయితే లాంచ్ చేస్తున్నాము. మధ్యలో ఎక్కడ దాకా అయితే మనకు కావాలో అక్కడ దాకా బేస్ పోతుంది. తర్వాత దానికి తాళ్ళు అటాచ్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు దగ్గర పోయి బందోబస్తు మీదకి గుంజుకొని అటాచ్ చేసుకోవాలి. సెట్ లైఫ్ పండుగ. అరే చెప్పురా, అరే చెప్పిరా, చెప్పలేవు. నేను చెప్తే మీకు అర్థమైందో లేదో, ఈ బేస్ వచ్చేసి ఇట్నే వాటర్ మీద ఉండదు, ఇది మొత్తం గాలిలోకి లేస్తుంది. దాని మీద మనం ఉంటాం, దాని మీదకి నీళ్ళ దుక్కుంటే ఎంజాయ్ చేయాలి. అలా అదే మా టార్గెట్. అరే కొత్త చెప్పి చెప్పు అంటున్నావు, చెప్పులు ఇస్తున్నావు. తెప్ప బిడ్డ నిన్ను మాత్రం ముంచలేరయ్యాల. అదేందో వెరైటీ అవి నీ ముంచిన నీళ్ళు ఎత్తేసినా కానీ అందరూ పాపం అనరు, ఇంకా ముంచుర్రే అంటారు. ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తారా? అట్లా చేస్తుర్రా నన్ను. ఎంతో ధైర్యంతో మన తాజ్గాడు వచ్చేసి దీనిపైనకైతే వస్తుండు, ప్రాణాలకు తెగించి. కమాన్ దేవసేన కామెంట్ చేసిర్రు, నేట కోట శ్రీనివాసరావు అట, నేట బామ్మ అన్నట. వస్తున్నది పట్టుకున్నాడు. పడేరా దా, వద్దు పడే అని చెప్పిన దా, పడేదా పట్టుకో. కిడిదికి లోతు బాగుంటుంది, తొడిదికి కూర్చొని నేను చెప్పేది గది నీకు. నీకు కానీ కిడిది కూర్చున్నావు అనుకో పడతావు. అరే ఏడి వేసినట్టు అనిపిస్తుందిరా. అబ్బా కలవాడి అట్నే ఉన్నట్టు తెరిసేపు కాబట్టి మనిషి కదిక్కుంటారా బాబాయ్ గిడుకు. ఎట్లా అవుతుంది అలా? మేము అందరం ఎన్నుకున్నాం రా. కాపాడండి ప్లీజ్, ప్లీజ్ కాపాడండి. కాపాడు అన్న, కాపాడు. అలా పడంగానే ఒక్క సెకండ్ ఏమనిపించింది? కాపాడు కాపాడు అంటే గారా అయితే లేదా నా లోతు బాగుంది, నాకు ఫస్ట్ భయం నాకు. రెండు చెట్లు అయితే ఎక్కేసినాం, తాడు విసిరేసినాం. అటు సైడ్ పోనీకి ఇవ్వలేరు, బాబాయ్ ఒక్కడోడు. మళ్ళీ అన్న నేనన్నా దిగాలి. ఇక పోయి అన్న దిగుతావా? మచ్చారే ఈ కొమ్మ పట్టుకో మెల్లమెల్ల వచ్చుకుంటా అవి తిండి. దిక్కులా 4 తాళ్ళు కట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పని ఏంటి అంటే దాన్ని మీదకి లేపాలి.
లేతలేదు పైనకు. నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే అన్ని ఒక దగ్గర బందోబస్తు కట్టి అందరం ఒక్కదాడి పోయి గుంచుతాం మేము మెల్లమెల్ల తిరగాలి చుట్టూ దీని చుట్టూ. అసలు గారికి చూడండి గాయస్ మన బేస్ వచ్చేసి ఆలు కంటే అయితే ఆలు డౌన్ అవుతుంది రా తాడు తాగి ఒక్క తాడు కూస్తే అయిందిరా మీదికి టైట్ కట్టాలి. నాలుగు తాళాలు అనేది దానికి ప్రాపర్గా అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను దాని పైన పోతున్నా. ఆ తర్వాత ఎక్కడికైనా డౌన్ అయితే ఆ తాళాన్ని బందోబస్తు గుంజి కడతాం. ఇక ఇప్పుడైతే మీదే పోతున్నా. వస్తారో నాతో ఎట్లా ఎక్కుడు ఎట్లా తాడు కనబడలేదా నిచ్చెన మొత్తం స్లాబ్ పోసినట్టు పెట్టినావు. ఎక్కంగా ఎడబడుతున్నావు అని వాని భయం మీద రావే. ఏం పడతాయి ఇద్దరు పడతారు తాళేయగానే. నువ్వు తాడేగానే వెయిట్ మొత్తం తాడు వేరే పెట్టు. నువ్వు గివ పై దుంకకు ఇది ఏం పడదు. ఓకే నీ అంతా నువ్వు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలి. మొత్తానికి గాయస్ మీరు చూడొచ్చు పైనకైతే వచ్చేసిన బేస్ మీద ఉన్న ఇడిదిక్కొక తాడు ఇడిదిక్కొక తాడు ఇడిదిక్కొక తాడు ఇడిదిక్కొక తాడు 4 తాళ్ళ వెయిట్ మీద వాటర్ పైన అయితే ఫ్లోట్ అయినా మీరు చూడొచ్చు. కింద వాటర్ కొంచెం లోతున్నదా ఇగో ఏర్పడతలేదు. ఇగో మచ్చగా చూస్తే మీకు తెలుస్తుంది ఎంత కిందికి ఉన్నాడు వాడు. ఘోరం ఉంది పరిస్థితిరా. పైన తాళ్ళు ఉన్నంత సేపు కొద్దిగా అన్స్టేబుల్ ఉండే, కింది తాళ్ళు 2 అటాచ్ చేయగానే సూపర్ అయింది. ఇప్పుడు ఇక స్టేబుల్గా నిలబడ్డాగానే అంత మేము భయం అనిపిస్తలేదు. ఇక మీకు అప్పంచలేదు హైట్ ఉంది అని చెప్తున్నా కదా. కెమెరా ఎట్లా కనిపిస్తుందో ఏమో. ఇక వీళ్ళు కింద కనబడితే మీరు చూడవచ్చు ఎట్లా కనబడుతారో. చిన్న ఉన్నారు మొత్తము. ఇంత హైట్ మీకే నాకు తెలిసి కిందికి దుంకితే కింద అంతం కావచ్చు. చూడాలి లోతు కూడా మంచిగా ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ బాబాయ్ దుంకుతారు, తర్వాత దుంకుతారు. లైఫ్ జాకెట్ ఎత్తుకో రామ్లమ్మ. నీవన్ రామ్లమ్మ లైఫ్ జాకెట్ వాడు ఎవ్వని కినపోవు అసలు. ఒక్కసారి వాడంగానే సెట్ అయిపోయాడు వాడు మొత్తం. దాని మీదనే వేసిండ్రా, దాని మీదనే పడ్డది. ఏది అది భయంతో కూడిన నవ్వు చూడండి గాయ్స్. మీదనే పడ్డదా? భయంతో కూడిన నవ్వు. అయిపోయిందారా చేయలేనా? 10 నిమిషాల పాటు కొట్టుమిట్టాడి ప్రాణాల కోసం చిందర వందరాయి ఎల్లెలకల వాటర్ లో పడ్డ బాబాయ్. ముళ్ళమే కాలు నీ కాలు ఎడున్నాయి. ఆ ముళ్ళమే కాలు పెట్టుకుంటా. ఆ ముళ్ళ కాలు పెట్టుకుంటే ఎక్కుతుండా? ఆ ముళ్ళమే కాలు పెట్టుకుంటావు. నాతోటే నీతో అనుకుంటున్నా.
బాడీ మీదే నేనే ఎక్కినా అది ఇంకా ఇప్పుడు నీకు వెయిట్ ఉన్నది మంచిగా బరాబర్ చాలించుకుని బాగా ఒరే ఏం చేస్తున్నారా అంటున్నారా అంతలో కింద మరి ఇగో గింత ఇగో అంతుంది పెద్ద చెట్టు బాధపడకు బెంగాడు అనుకునే శక్తి వచ్చింది నీళ్ళలో వాడంగా నీళ్ళలా పడ్డా మొత్తం అనుకునే కాపాడు ఎట్లా భయం వెళ్ళింది నాకు భయం మీద కట్టుకుని పట్టుకో ఎట్లా పడ్డవరా తాజుగా ఇగో ఇట్లా పడ్డ ఇగో ఎక్స్పెక్టేషన్ లేదు ఆగిరి అట్లేదు గాయ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీటెడ్ ఎట్లా ఒరే ఓ జిగిరియా నువ్వే వచ్చి నేను పడదా చెర్రైతే గాయ్స్ బాబాయ్ కూడా వచ్చేసిండు వచ్చాదా అత్తయ్య నువ్వే నడు లైఫ్ జాకెట్ లేదు ఇక్కడ ఉన్నది ఆరెంజ్ కలర్ ఇది రాదు దుంకు మరి అదో ముడే ఫస్ట్ వేసిన నువ్వు ఆచారు అటు ఎక్కువ మరి అందులో మాట్లాడడం ఎక్కువగా అద్దు అద్దు అరే సలగా వస్తారా సలగా వస్తాయి కమాన్ ఎక్కువ ఎక్కువ అత్త అన్న ఎక్కున్నాం రా ఏ గడి వస్తా ఎక్కువ పట్టుకున్నా ఎక్కువ నువ్వు అద్ద ఆగు ఎక్క పట్టుకురా నువ్వు ఆగు ఆగు పట్టుకున్నా మెల్ల ముగ్గురం వచ్చేసి సో మొత్తానికి గైస్ మీరు చూసినట్లయితే టోటల్ గా నలుగురం వచ్చేసి దీని పైకి అయితే వచ్చినాము సక్సెస్ఫుల్ గా ఇదైతే ఆపింది సో మీరు చూడొచ్చు నేను చెప్పిన కదా వాటర్ పైన గాలిలో ఒక బేస్ ని తయారు చేస్తామని చెప్పేసి బేస్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే వేయరు ఖచ్చితంగా సో ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి దీనిపైన 24 hours క్యాంపింగ్ అనే చేస్తాం లేకుంటే ఓవర్ నైట్ అనే చేస్తాం ఏం చేద్దామో కామెంట్ అయితే వేయరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇప్పుడే అయిపోవాలి ఇంకా దుంకాలి ఇలా దుంగో దుంగో చాలు ఫస్ట్ ఫస్ట్ మీరు దుంకుతానే దుంకుతా బాబాయ్ వాడే నేను ఫస్ట్ దుంకే నేను బాబాయ్ నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపో నువ్వు లే దుంకు దిగుతుంది నేను దిగుడు దుంకాలే దుక్త కింద అంతనేమో అనిపిస్తుంది ఇది ఉంది ఇది ఆపుతుంది. గిట్టు గిట్టు మధ్యలో వాడే బీరే దుంకలే బెస్ట్ దుంకురా వాడు బాగా పొడుగుంటాడు కాబట్టి వాడు దుంకాలా ఆడిండు. చెప్పురి దుంకురా దుంకు మచ్చా ఉంది ఫైర్ దుంకేస్తున్నా 3 2 అరే గూటగా ఆనిందా ఆనే ఆరా ఇప్పుడు లాస్ట్ నేను పోతున్నా తాగలే తాగినట్టు దీనికి తాగలే 3 2 1 గో అన్నా 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 చల్ల ఉన్నాయి నీళ్ళు మొత్తానికి డే అంతా కష్టపడ్డ తర్వాత మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి
అన్న బాబాయ్ గారు దూస్తే అతలా కుతలం అవుతుంది మొత్తం. మచ్చా ఊరుకో. ఇవో మీరు చూడవచ్చు మొత్తం ఎట్లుందో. క్రేజీ అంటే క్రేజీ కనబడుతుంది. ఇన్ 3, 2, 1 కింద అని మళ్ళీ పైనకి రావాలి. గో ధైర్యం తెచ్చుకోవాలి, తప్పదు కప్ప. మన బేస్ వచ్చేసి ఎంత హైట్ లో చదవడు. ఇప్పుడు ఇతరా అన్నాడు, ఇతరా అని చెప్పేసి ఈత కొడుతుండే. అందరూ మిస్తున్నా అంతుంది కాళ్ళకి. సో మొత్తానికి గాయ్స్ మేము తయారు చేసిన బేస్ వచ్చేసి గాలిలో వాటర్ పైన. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.